మరి రాజకీయాలు అయిపోయినాయి, సినిమాలు అయిపోయినాయి, ఐపీఎల్ టాపిక్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు యువతకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే దొరికిందనమాట. సో తెలంగాణలో జరుగుతున్న అంత పెద్ద ఇష్యూను కూడా మర్చిపోయే విధంగా సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పచ్చల టాపిక్ అయితే ఎక్కువైపోయింది అనమాట ఇప్పుడు. సో నాకేమనిపిస్తుంది అంటే అంత పెద్ద ఇష్యూనా, లేకపోతే ఇంత పెద్ద కాంట్రవర్షియల్ అవ్వాల్సిన పని ఏమైనా ఉందా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు దానికన్నా ఇది ఏమైనా ఇంపార్టెంటా అని చెప్పి కొంతమంది అయితే అనుకుంటున్నారు, నా ఒపీనియన్ కూడా. ఎందుకంటే జస్ట్ అదేంటంటే ఒక జనరల్ కాన్వర్సేషన్ అనుకోవచ్చు గైస్. సో చాలా వరకు మనం చూసాం. సో అదేంటంటే ఎక్స్పోజ్ అయింది, ఎక్స్పోజ్ అవ్వడం ఇంకా చాలానే ఉంటాయి అనమాట. కప్పిపుచ్చుకోవడం ట్రై చేస్తారు, సో అన్ని రకాలుగా అవుతూ ఉంటాయి, మేము చేయలేదని చెప్తూ ఉంటారు, సో చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి అదంతా మర్చిపోతారు, 1 వీక్ అయ్యేటప్పటికి రెగ్యులర్ అయిపోద్ది అనమాట. బట్ ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే ఇప్పుడు హెచ్యూ అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ అయితే రన్ అవుతుంది. కేటీఆర్ గారు కూడా దానికి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఏం చెప్తున్నారు అంటే సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే అక్కడ ల్యాండ్స్, ఆ ప్లేసెస్ ఎవరైతే కొంటారో ఫ్యూచర్లో మేము గవర్నమెంట్లోకి వస్తే ఆ ల్యాండ్ని తీసుకొని మేమైతే మళ్ళీ ఎకో పార్క్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు ఎవరెవరైతే కొంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో అగైన్ తెలంగాణలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుంది. బట్ ఆంధ్రాలో వచ్చేటప్పటికి పచ్చళ్ళ గొడవలు అయితే నడుస్తుంది అనమాట. తెలుగు యువతకు ఉండాల్సిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనకి ఇంకా కొదవలేదన్నమాట. సో దీని మీద అగైన్ చాలా వీడియోలు అయిపోతున్నాయి. అదంతా కూడా అంతకు ముందు వారంలో చూసుకుంటే మనకి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని, నాన్ వేసిన కోసం చాలా వరకు కూడా అదంతా నడిచింది. సో వారం వారం కూడా మారిపోతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటి అంటే కొంతమంది ఫన్నీగా ఏమడుగుతున్నారంటే మన ఏజుడ్ ఉన్నాడు కదా, సో ఆయన ఎందుకు ఇలాంటి టాపిక్ మీద చేయట్లేదు, సో ఇంటర్నేషనల్ టాపిక్సే చేస్తున్నాడా, సో మరి పచ్చళ్ళ టాపిక్ ఇలాంటి వీటి మీద ఎందుకు చేయట్లేదు అని చెప్పి కొంతమంది ఫన్నీగా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఫ్యాక్ట్ గైస్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీద చేసిన ఛానల్ ఉన్న అట్లీస్ట్ పేరు కూడా పోవచ్చేమో. ఇదంతా కూడా జనరలైజ్డ్ టాపిక్ కాబట్టి అంత వేగంగా అలాంటి ఇంట్రెస్టింగ్ ఛానల్స్ లో అయితే వీడియోస్ రాకపోవచ్చు. సో మేబీ మనం కూడా అంత అటెన్షన్ ఇవ్వకపోతే బెస్ట్ గైస్ నా ఉద్దేశంలో. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా నడుస్తుందంటే ఆ హెచ్సి అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో దాని మీద ప్రొటెస్ట్ చేసినా, దాని మీద సపోర్ట్ చేసినా అగైన్ అది కొంతవరకు యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో. థ్యాంక్ యూ.